సంఘంగా లేదా బార్న్ అగైన్ బిలీవర్స్గా విశ్వాసులంగా సంఘములో ప్రతి పరిచర్య మనకు చేయడం ఇష్టం. మనం చేస్తాం, చేయడానికి ఆశపడతాం. కానీ ఈ ఒక్క పరిచర్య తప్ప. బహుశా మీలో కొంతమంది అనుకోవచ్చు, అజయ్ క్లీనింగ్ మినిస్ట్రీ గురించి మాట్లాడబోతున్నాడు, లేకపోతే బహుశా అజయ్ మాపింగ్ స్వీపింగ్ మినిస్ట్రీ గురించి మాట్లాడబోతున్నాడు, లేకపోతే బహుశా అజయ్ హాస్పిటాలిటీ గురించి మాట్లాడబోతున్నాడు, ఆతిథ్యం ఇవ్వడం గురించి మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే అన్న ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఐటీ బిజీ కాబట్టి ఈవినింగ్స్ రావడం కష్టం. 8-9 అవ్వచ్చు. కొన్నిసార్లు అదొక గిల్ట్ ఉంటుంది ఇక్కడ కూర్చున్న కొంతమందికి, అయ్యో నేను ఎవరిని ఆతిథ్యానికి పిలవడం లేదే. ప్లస్ మనము సంఘాన్ని ఫ్యామిలీగా భావిస్తాం కాబట్టి నేను ఈ విషయంలో కొంచెం సరిగా చేయలేకపోతున్నాను, సింగిల్స్ అయితే ఎలాగా అని తలలు బాదుకుంటూ ఉంటారు. సో బహుశా మీలో కొంతమంది ఆ విషయం గురించి మాట్లాడబోతున్నానని అనుకోవచ్చు సహజంగానే. కానీ నేను చెప్పబోయే పరిచర్య కొంచెం కష్టమైనది. అది చేయడమైనా లేకపోతే ఇతరుల నుంచి ఆ పరిచర్యను స్వీకరించడమైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది మనకి చేయడం ఇష్టం ఉండదు. అది మనకెవరైనా ఆ పరిచర్య చేస్తే మన ఎమోషన్స్ హై అయిపోతాయి. అండ్ కొంతమంది ఈ పరిచర్య చక్కగా చేస్తారు, కానీ ఇంక కొంతమంది చేసేటప్పుడు ఎక్కువగా హర్ట్ చేస్తూ ఉంటారు ఈ పరిచర్య పేరు పైన. అజయ్ సస్పెన్స్ చాలా బాగుంది, కానీ ఇంతకీ టైటిల్ ఏంటి? విషయం గివింగ్ కరెక్షన్. సరిదిద్దుట, సరిచేయుట లేదా దిద్దుబాటు చేయుట. ప్రతి ఒక్కరిని మనం ప్రతి వారం కలుస్తూ ఉన్నప్పుడు, అలాగే ఒకరితో ఒకరు మన రిలేషన్షిప్లో పెరుగుతున్నప్పుడు, సంబంధ బాంధవ్యాల్లో మనం పెరుగుతున్నప్పుడు, సంఘములో, స్థానిక సంఘములో సాధారణంగానే మనం ఒకరినొకరం హర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక వివాహంలోనైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ ప్రోస్. బహుశా అకాడమిక్గా చెప్పాలంటే బహుశా పిహెచ్డి చేసేసామేమో హర్టింగ్ ఈచ్ అదర్లో. బహుశా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను, కానీ స్థానిక సంఘములో హర్ట్ మనం ఎలా చేసుకుంటాము, అలా హర్ట్ అయినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఒకవేళ బహుశా హెచ్టిబిసికి కొద్ది రోజులుగా మీరు వస్తూ ఉంటే మీరు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటారు, లేదా మీరు ఎవరి చేతనైనా హర్ట్ చేయబడి ఉంటారు. లేదు బ్రదర్, ఇప్పటి వరకు ఈ 2 విషయాలు జరగలేదంటే బహుశా మీరు హెచ్టిబిసికి యాక్టివ్ మెంబర్ కాదేమో. వస్తూ సీట్లు వేడి చేసే ప్యాసివ్ మినిస్ట్రీ చేస్తున్నారేమో. మన కుటుంబాల్లో ఎలాగైతే భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, సంఘంలో కూడా దగ్గరగా వచ్చినప్పుడు వి హర్ట్ వన్ అనదర్ అంటే ఇతరులను గాయపరుస్తాము. అలాగే మనలో ఉన్న పాపపు స్వభావాలు బయటికి వచ్చి తాండవం చేస్తూ ఉంటాయి. మనం అడుక్కోవాల్సిన పెద్ద ప్రశ్న ఏంటంటే, మనం హర్ట్ అయినప్పుడు లేదా మన ఎడల ఎవరైనా పాపం చేసినప్పుడు లేదా హర్ట్ చేసినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎలా సరిదిద్దుతున్నాం లేదా ఎలా సరి చేస్తున్నాం. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ మేము కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. నేను రైట్, నా ఓన్ ఐస్లో ఐఎమ్ రైట్. మనం ఏమనుకుంటున్నామో అది కరెక్ట్, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది కరెక్ట్. మన దృష్టిలో మనం చాలా రైట్, కరెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మన తప్పులు మనకు చూపించినప్పుడు మన ఓన్ డిఎన్ఏలో న్యాచురల్గా ఉంది ఏంటంటే
ఆహా, ఆహాహా, అసలే కాదు, నాట్ ఎట్ ఆల్. ఒకవేళ ఇది ఎగ్జామిన్ చేయాలనుకుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు మాట్లాడిన విధానం సరిగా లేదనో, లేకపోతే వాళ్ళు చేసిన విధానం సరిగా లేదనో, లేకపోతే ఇలా చేసుంటే బాగుండేదేమో, ఇలా మాట్లాడుంటే బాగుండేదేమో అని మీరు ఎవరికైనా చెప్పి చూడండి. కళ్ళల్లో కోపం, ఎమోషన్స్లో, భావోద్రేకాల్లో మార్పులు చేర్పులు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మార్పులు చేర్పులు, ఉగ్రస్వరూపం అప్పుడప్పుడు దాల్స్తాం. వెంటనే నోట్లో నుంచి వచ్చే మాట యాక్చువల్లీ వాట్ ఐ మీన్ ఈజ్, లేకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు నేను ఎందుకు చేశానంటే వెంటనే జస్టిఫికేషన్. మనల్ని మనమే నీతిమంతులుగా తీర్పు తీర్చిదిద్దుకోవడం, లేదా డిఫెండ్ చేసుకోవడం, డిఫెన్స్. లేకపోతే కొన్నిసార్లు ఎమోషన్స్ బాగా హైలో ఉన్నప్పుడు, లేకపోతే మూడ్ స్వింగ్స్లో ఉన్నప్పుడు, హౌ డేర్ యూ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు. బహుశా అనకపోవచ్చు, బట్ లోపల ఆ హృదయంలో ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ భార్యాభర్తలు అయితే అనేస్తాం, అబ్బో నువ్వేమన్నా మిస్టర్ పర్ఫెక్ట్, అబ్బో నువ్వేమన్నా, మొన్న లాస్ట్ వీక్ ఎందుకని మానవులంగా మనకి ఈ పరిచర్య అంటే చాలా కష్టం. ఎందుకంటే మన హృదయ అంతరంగాల్లో, డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్, వి బిలీవ్ దట్ వీ ఆర్ కరెక్ట్. మేము రైట్, మేమే కరెక్ట్, మేము ఆలోచించేది, మాట్లాడేది, చేసేది, ఊహించేది అన్నీ కరెక్ట్. యూఆర్ రాంగ్. ఎందుకంటే మానవ నైజం తప్పులు చేసే నైజం, హర్ట్ చేసే నైజం. కాబట్టి మనకందరికీ, విశ్వాసులందరికీ కావాల్సింది కరెక్షన్, సరిచేయబడుట, దిద్దుబాటు, తప్పును సరిచేయుట. బ్రదర్ బాగుంది, మరి అసలు సరిదిద్దుట లేదా సరిచేయుట అంటే ఏంటి? వాట్ ఈస్ కరెక్షన్? ఎవరికి అవసరం అది? కరెక్షన్ని ఇంగ్లీష్ డిక్షనరీస్ ఇలా డిఫైన్ చేస్తూ ఉన్నాయి. టు కరెక్ట్ ఈజ్ టు రిమూవ్ వాట్ ఎవర్ ఈజ్ రాంగ్, లేకపోతే టు మేక్ రైట్, లేకపోతే టు రెక్టిఫై, ఆర్ టు బ్రింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. సరిచేయుట అనగా తప్పును తీసివేయుట, లేకపోతే సత్యముతో సరితూచుట. ఆదికాండం 3వ అధ్యాయం వరకు మాత్రమే మనిషి పర్ఫెక్ట్గా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి నా మాటలు, నా ఆర్గ్యుమెంట్ ప్లీజ్. బిబ్లికల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్. ఆదికాండం 3వ అధ్యాయం వరకు మాత్రమే మనిషి పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఆదాము అవ్వలకి ఎటువంటి కరెక్షన్ అవసరం లేకపోయింది. ఎప్పుడైతే దేవుడికి విధేయతగా చూపిస్తున్నాడో, విధేయత కలిగి బ్రతుకుతూ ఉన్నాడో, దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ వచ్చాడో, అప్పటి వరకు మనం కరెక్ట్గానే బ్రతికాం. దేవుడి స్టాండర్డ్స్కి అనుగుణంగానే బ్రతికాం. సో కరెక్షన్ ఫాల్ అయ్యేంత వరకు, అనగా మనిషి పతనం చెందేంత వరకు కరెక్షన్ అవసరం లేదు, అవసరం లేకపోయింది. కానీ మన పితరులు, మనకు బాగా తెలుసు, వారి ఓన్ అండర్స్టాండింగ్ని బట్టి నాకు దేవుడు అవసరం లేదు, నేను కూడా దేవునిలాగా అవ్వాలి అని అనుకొని, తమ ఓన్ ఐస్లో కరెక్ట్గా ఉండాలనుకొని దేవుడు చెప్పిన మాటలని కాదని పాపం చేశారు. దేవుడు చెప్పిన మాటలని కాదని పాపం చేసినప్పుడు దేవుడు ఇనిషియేట్ తీసుకున్నాడు. దేవుడు ఆ పాపం చేసిన, ఆ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్ నుంచి పక్కకు తొలగిన మొదటి ఆదాము అవ్వకి, మొదటి పేరెంట్స్, మన ఫోర్ ఫాదర్స్కి దేవుడు కన్ఫ్రంట్ చేసి కరెక్ట్ చేశాడు. సో ఏదేను తోటలోనే కరెక్షన్ అవసరమయ్యింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
అండ్ డోంట్ ఫర్గెట్ దట్. ఏంటి? ఫాల్లో ఏదైనా తోటలో అవసరమైన దిద్దుబాటు సరిచేయబడుట అప్పటి నుండి ఇప్పటి వరకు, అనగా పతనము నుండి మనిషికి ఎల్లప్పుడూ దిద్దుబాటు అవసరమే. అందుకే అప్పటి నుండి దేవుడు హ్యూమన్ హిస్టరీ, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో అంతా కూడా దేవుడు తప్పు చేసినప్పుడల్లా సరిచేస్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయినప్పుడల్లా ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు, సరిచేస్తూనే ఉన్నాడు. మీరు ఆ సత్యాన్ని పక్కకు వెళ్ళిపోయి చేస్తూ ఉన్నారు, మరలా రండి, మరలా స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్, లా వైపు రండి. వాక్యాన్ని బేరీజు వేసుకోండి, నీ ప్రవర్తనని వాక్యంతో సరిచూచుకోండి. అంతేకాదు, ది అల్టిమేట్ కరెక్షన్ సిలువ దగ్గర జరిగింది. మనిషి చేసిన ప్రతి పాపానికి, మానవులంగా మనం చేసిన పాపానికి యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి దేవుడితో ఏదైతే సంబంధాన్ని మనం కోల్పోయామో, మన ఇష్టం వచ్చినట్టు ఎలాగైతే బ్రతికినప్పుడు దేవుడు తప్పు చేసిన మానవాళి యొక్క పాప విమోచనకై తన కుమారుణ్ణి పంపించి అల్టిమేట్ కరెక్షన్ ఆ శిలువలో చేశాడు. దాన్నే థియలాజికల్గా ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అని అన్నారు, అనగా నీతిమంతులుగా చేయబడుట. When we believe in Jesus Christ, we are made right and are made correct with God. అప్పటి వరకు మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ బ్రతుకుతూ ఉన్న మనల్ని యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, సువార్తను విశ్వసిస్తామో, నమ్ముతామో, అప్పుడు దేవుడు మనలను క్రీస్తులో నుండి చూడడం, అనగా క్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదించి, క్రికెట్ అనగా దారి తప్పిన, దేవుడి వాక్యానికి దూరం వెళ్ళిపోయిన మనల్ని దేవుడు వాక్యాన్ని ఒబే చేసే ఆయన కుమారుడిలాగా మనల్ని చూసి మనల్ని ఆయన సరిచేశాడు. కానీ అప్పటితోనే ఆగిపోయిందా? నీతిమంతులుగా పూర్తిగా అప్పుడే తీర్చబడ్డామా? రక్షించబడినప్పుడే, క్రాస్ దగ్గరే, జస్టిఫికేషన్ టైంలోనే కాదు. అందుకే మనం ఏమంటాము దాన్ని? ప్రతిరోజు మనకు దిద్దుబాటు అవసరమే. దాన్నే మనం ఇంగ్లీష్లో థియలాజికల్ టర్మ్లో ఏమంటాము? సాంక్టిఫికేషన్, పవిత్రీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధతలో ఎదగడం, పవిత్రులముగా మార్చబడడం. సో ప్రతిరోజు మనం సరిచేయబడుతూనే ఉండాలి. ఎందుకంటే మనలో ఇంకా పాప నైజం ఉంది. మనము పాపం యొక్క శక్తి నుంచి విడిపించబడ్డాము, పాపం యొక్క పెనాల్టీ నుంచి విడిపించబడ్డాము. అంటే పాపము నుంచి వచ్చే శిక్ష అయిన మరణము నుంచి మనం విడిపించబడ్డాము. కానీ పాపం యొక్క ప్రజెన్స్ నుంచి, అనగా పాపం మనలో ఉంది కాబట్టి ఇంకా ప్రతిరోజు మనకు కరెక్షన్ అవసరము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ థింక్ దట్, ప్లీజ్ ఐ బెగ్ యూ, డోంట్ థింక్ దట్ యూ ఆర్ పర్ఫెక్ట్. దయచేసి ఈ భూలోకంలో ఉన్నంత వరకు మేము పర్ఫెక్ట్ అని అనుకోకండి. We are not. మనకు దిద్దుబాటు అవసరం. Let me say this. The most humble people on the face of the earth would be who would be ready to receive correction. తగ్గింపు కలిగిన ప్రజలు, విశ్వాసులు దిద్దుబాటును స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. డిఫెండ్ చేసుకోరు. హౌ డేర్ యూ అని అనరు. యాంగర్ బర్స్ట్ అయిపోదు. బ్రదర్, సిస్టర్, థ్యాంక్ యూ, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. లేదా అవును బ్రదర్, అవును సిస్టర్, చేశాను, క్షమించండి, ప్రే చేయండి. బట్ దట్ విల్ బీ మై సెకండ్ పార్ట్ 2, హౌ టు రిసీవ్ కరెక్షన్, మేబీ లార్డ్ విల్లింగ్, దేవుడి చిత్తం అయితే. బట్ లెట్ మీ ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎలా సరిదిద్దాలి, ఎలా సరిచేయాలి, ఎలా కన్ఫ్రంట్ లేదా కరెక్షన్ ఇవ్వాలి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్,
ఏదైతే సిలువ దగ్గర సరిచేయబడ్డామో, కానీ ప్రతిరోజు మనము సరిచేయబడుతూనే ఉంటాము. దాన్నే మనము పవిత్రీకరణ లేదా పరిశుద్ధతలో మనము ఎదుగుతాము. ప్రతిరోజు మనం చేస్తున్న పాపాల కోసం దేవుని క్షమాపణ అడిగి, ప్రతిరోజు మన తప్పులను సువార్త సత్యం చేత కరెక్ట్ చేసుకుంటూ, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామో లేదో మన జీవితాలను బేరీజు వేసుకుంటూ, సువార్త సత్యానికి మన జీవితాలను కంపేర్ చేసుకుంటూ క్రీస్తు సారూప్యతలోనికి ప్రతిరోజు మారడమే సాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, ప్రగతిశీల పవిత్రీకరణ. సో బైబిల్ పరంగా దిద్దుబాటు అనేది ఏంటంటే, సరిచేయుట డెఫినేషన్ ఒకవేళ ఆలోచిస్తే ఏంటంటే, తిరిగి జన్మించిన విశ్వాసులను వాక్యం వైపు మరలా తిరిగి రమ్మని ప్రోత్సహించుట. తిరిగి జన్మించిన విశ్వాసులను వాక్యం వైపు తిరిగి రమ్మని ప్రోత్సహించుట, లేదా వాక్యానుసారంగా జీవించమని తిరిగి ప్రోత్సహించుట. Biblical correction is calling people back to live and walk according to the standards of God's word. మనకు తెలుసు, అది సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగం ద్వారా మనకి ఇది అవైలబుల్గా వచ్చిందని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన అద్భుతమైన త్యాగం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని, అలాగే మన ప్రస్తుతం మనలో ఉన్న పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు వారు చేసిన సిలువలో త్యాగం ద్వారా ఈ కరెక్షన్ మనము పాటించవచ్చని, మన క్షమించబడిన పాపాలను దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా యేసుక్రీస్తు సారూప్యతలోనికి మారడానికి ప్రతిరోజు మనకు కరెక్షన్ అవసరమని మనం ప్రతిరోజు మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన సహోదరుల్లో, ఎవరైనా మన సహోదరిలో వాక్యానికి వ్యతిరేకముగా సిన్ఫుల్ యాటిట్యూడ్, బిహేవియర్, వాక్యానికి దూరమైన ప్రవర్తన మనం చూసినప్పుడు జెంటల్గా, హంబుల్గా బ్యాక్ టు ద బైబిల్, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది అని వాళ్ళని ప్రోత్సహించడమే, చెప్పడమే బిబ్లికల్ కరెక్షన్. ఓకే, సరిచేయుట, సరిదిద్దుట, దాని యొక్క డెఫినేషన్ చూసాము. మరి ఇది ఎక్కడ జరగాలి? ఇది ఎక్కడ జరుగుతుంది? దేవుడు మనల్ని ఎక్కడ తన సారూప్యతలోనికి మారుస్తాడు? ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో? దేవుడు మన పాపాలని క్షమించడానికి దేవుడు ఎన్నుకున్న జవాబు, దేవుడిచ్చిన జవాబు సిలువ అయితే, మన సాంక్టిఫికేషన్కి, మన పవిత్రీకరణకి దేవుడిచ్చిన జవాబు స్థానిక సంఘం. ఒకవేళ కేవలం దేవుడి యొక్క ప్రణాళిక సువార్తే అయితే, అనగా నా ఉద్దేశం సిలువ వరకు మాత్రమే అయితే, కొత్త నిబంధనలో 4 సువార్తలతో కొత్త నిబంధన క్యానాన్ ముగిసిపోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కేవలం విశ్వాసుల జీవితంలో సువార్త అనగా పాపాలు క్షమించబడము, నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా హెవెన్ అయితే, గాస్పెల్స్ నెక్స్ట్ రెవల్యూషన్ ఉండాలి. ఇంకా మధ్యలో ఏం ఉండొద్దు. అనగా అపోస్తుల కార్యాలు ఉండొద్దు, సంఘాలకు రాయబడిన పత్రికలు ఉండొద్దు, ఏముండొద్దు. రక్షించబడాలా, డుమ్, పరలోకం. కానీ అలా లేదు. మధ్యలో చాలా పుస్తకాలు ఉన్నాయి. సంఘం ఎలా ఉండాలి, సంఘంలో మన జీవితాలు ఎలా ఉండాలి, సంఘానికి రాయబడిన పత్రికలు ఏంటి, ఎలా జీవించాలి సంఘంలో. సో దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే, ఒక విశ్వాసి పవిత్రతలో ఎదగడానికి, సాంక్టిఫికేషన్కి, పవిత్రపరచబడడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి దేవుడిచ్చిన అద్భుతమైన ప్రణాళిక సంఘం, స్థానిక సంఘం. అందుకే పాల్ డేవిడ్ ట్రిప్ గారు ఈ మాట అంటారు, సాంక్టిఫికేషన్ ఈజ్ అ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పరిశుద్ధతలో ఎదగడము
స్థానిక సంఘ పరిచర్య, ఒక గుంపు పరిచర్య, ఆ గుంపే స్థానిక సంఘం. పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ స్థానిక సంఘాన్ని రిప్లేస్ చేయడానికి లేవు. నా మాటలు మీరు వింటున్నారా? పారాచర్చ్ ఆర్గనైజేషన్స్, చర్చ్ స్థానిక సంఘానికి తోడుగా వచ్చి నడిపించడం. అంతేగాని చర్చ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ వచ్చి మేము చర్చ్ని రిప్లేస్ చేయడానికి అని లేదు. సో దేవుడిచ్చిన అద్భుతమైన ప్రణాళిక, పరిశుద్ధతలో ఎదగడానికి విశ్వాసులంగా దేవుడిచ్చిన అద్భుతమైన ప్రణాళిక స్థానిక సంఘం. అందుకే మనం స్థానిక సంఘంలో సభ్యులం అవ్వాలి. ఎందుకు స్థానిక సంఘం అని అంతగా స్ట్రెస్ చేస్తున్నారు బ్రదర్? ఎందుకంటే ఒక భౌగోళిక, ఒక స్థానిక స్థలములో ఇన్ పర్సన్ ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలి కోవిడ్ తర్వాత. ఎందుకు? ఆన్లైన్ చర్చెస్, యూట్యూబ్ లైవ్స్ ఇవి విపరీతంగా తెలుగు సంఘాల్లో అయిపోయినాయి. స్థానిక సంఘానికి వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకేదో లైవ్లో పాల్గొంటారు. ఫీలింగ్ ఏంటంటే మేము 2 సంఘాలకు అటెండ్ అవుతున్నామన్న ఫీలింగో, లేకపోతే సంఘానికి అంటే ప్రజలు విశ్వాసుల గుంపుతో కలిసి ఆరాధించడం ఆలోచన మానేసి వాళ్ళ గిల్టీ కాన్షియస్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఆదివారం వస్తే ఏదో ఒక సంఘానికి అటెండ్ కావాలన్న ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆన్లైన్ చర్చెస్కి వెళ్ళిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి స్థానిక సంఘం అంటే ఒక భౌగోళిక ప్రదేశంలో, స్థలములో కలుస్తూ, ఇన్ పర్సన్ కలుస్తూ, వ్యక్తిగతంగా కలుస్తూ, దేవుడి నిబంధనని కలిసి చేసి వాక్యానుసారంగా జీవించడం. అది స్థానిక సంఘం. ఆ స్థానిక సంఘంలో ఈ యొక్క పవిత్రీకరణ, పరిశుద్ధతలో ఎదగడం, శాంక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. సో స్థానిక సంఘంలో దిద్దుబాటును గూర్చిన బైబిల్ ఆధారాలు లేదా రుజువులు చూద్దాం. బిబ్లికల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ కరెక్షన్ ఇన్ ది చర్చ్. ఎస్, పవిత్రతలో ఎదగడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి మనకి స్థానిక సంఘపు సందర్భంలో, ఆ కాంటెక్స్ట్లో మనకు జరుగుతుందని విన్నాం. ఎందుకు కేవలం స్థానిక సంఘములోనే జరగాలి అనే దానికి మనం ఆర్గ్యుమెంట్స్ చూద్దాం, బైబిల్ రుజువులు చూద్దాం. ఇందాకే అన్న మనకి గుర్తు చేశారు గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిడి. యేసుక్రీస్తు వారు తన శిష్యులని పంపించాడు, సువార్త చేయండి అని అన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు సంఘాలు స్థాపించారు, ఎందుకంటే స్థానిక సంఘంలో శిష్యులు చేయబడతారని వారికి తెలుసు. సువార్తను ప్రకటించారు. దేవుడికి దూరమైపోయిన వారి జీవితాలని సువార్తను చూపిస్తూ వాళ్ళని సరిచేశారు, వారి జీవితాలని. అంతేకాదు, వారికి బాప్తిస్మం ఇచ్చి దేవుడు చెప్పిన ఏ ఏ సంగతులను దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడో వాటినన్నిటినీ గైకొనమని దేవుడు వాళ్ళకి బోధించాడు, ట్రైన్ చేశారు, టీచ్ చేశారు, కరెక్ట్ చేశారు వాళ్ళ జీవితాన్ని. అవన్నీ కూడా స్థానిక సంఘములో జరిగాయి. ఏ ఆధారంగా వాళ్ళు అదంతా చేశారు? ఏ ఆధారంగా అంటే నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో అని అంటే ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించారో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే శిష్యులు సంఘములో చేర్చబడిన వారు ఏ విషయంలో ఎక్కువగా వాళ్ళని వాళ్ళు డివోట్ చేసుకున్నారంట? సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధలో. యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించిన విషయాలు అనగా అపోస్తలుల బోధలో, అనగా దేవుడి వాక్యంలో వాళ్ళను వాళ్ళు ఎక్విప్ చేసుకొని, అలాగే ప్రజలకి, డిసైపుల్స్కి అనగా
ఆ సంఘంలో కొత్తగా చేరిన వారందరికీ దేవుని వాక్యాన్ని వాళ్ళు కంటిన్యూస్గా బోధిస్తూ ఉన్నారు. సో దిద్దుబాటు అనేది ప్రైమరీగా, ప్రప్రథమంగా, ప్రాధాన్యంగా జరిగేది పుల్పిట్ మినిస్ట్రీ నుండి, దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా. అందుకే 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే, 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు, దైవావేశం వలన కలిగిన, ఓసారి అందరం కలిసి చదువుదామా? అది ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు. సో దేవుని వాక్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే కరెక్టింగ్ అస్, మనల్ని కరెక్ట్ చేయడం. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మనల్ని, లేదు నాన్న నువ్వు క్రైస్తవుడివి, విశ్వాసుడివి, నువ్వు తిరిగి జన్మించిన వాడివి, సో మేక్ యువర్ సెల్ఫ్ అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో నీ జీవితాన్ని, నీ నడకను, నీ ప్రతి ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, మ్యారేజ్ కానీ, జాబ్ కానీ, పేరెంటింగ్ కానీ, చర్చ్ లైఫ్ కానీ, ఏదైనా సరే వాక్యానుసారంగా బ్రతుకు. అందుకే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం మనల్ని సరిదిద్దుతుంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్థానిక సంఘానికి, స్థానిక సంఘములో మనకు కరెక్షన్ పుల్పిట్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు మనం ఆదివారం వాక్యం వింటాము? సింపుల్ క్వశ్చన్. పెద్ద బుర్రలేసుకొని, పెద్దగా జ్ఞానం సంపాదించుకొని, ఓ ఇదే క్రిస్టియానిటీ అని చెప్పడానికా? క్రీస్తు సారూప్యతలోనికి మారడమే కదా. ఎలా మారతాము? మన జీవితాలను సరిచేసుకుంటూ వాక్యానుసారంగా చేయబడడమే. అందుకే మనం ఆదివారం ఫెలోషిప్కి వస్తాం, వాక్యం వింటాం. అందుకే దేవుడు ఆ వాక్యాన్ని అద్దముతో పోల్చాడు. యాకోబు పత్రికలో మనం అది చూస్తాం. అంతేకాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం 2 అంచుల ఖడ్గము కంటే వాడి అయినది అని చెప్పారు. వాడిగా ఉండి ఏం చేస్తుందంట? మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించి మనల్ని కరెక్ట్ చేస్తుందంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు, ఆ అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు ఎలా ఉందో చూపిస్తుందో, వాక్యం మనం వింటున్నప్పుడు, వాక్యం మనం చదువుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో మనకి కనిపిస్తుందంట. బ్రదర్స్ అయితే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు అనుకోవచ్చు బహుశా, అయితే బ్రదర్ అజయ్ ఇంకేముంది మరి, వాక్యం వినడం ద్వారా మేము సరిచేయబడతాం, ఇంకేముంది, అయిపోయింది, మెసేజ్ ఓవా, ప్రార్థన చేసుకుందామా అనే ఆలోచన బహుశా రావచ్చు. కానీ కరెక్షన్ అనేది కేవలం పుల్పిట్ మినిస్ట్రీ నుంచి, అనగా వాక్యాన్ని ఎల్డర్స్, కాపరులు, పాస్టర్లు, బిషప్స్ వీళ్ళు ఇక్కడి నుంచి చెప్పడము ద్వారా మాత్రమే జరగదు. అక్కడితో ఆగిపోదు, అక్కడితో మాత్రమే ఆగిపోదు. కరెక్షన్ వన్ అనదర్ మినిస్ట్రీ కూడా. సరిచేయుట, సరిచేయబడడం ఒకరికి ఒకరము చేయాల్సిన పరిచర్య. మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడింది శిలువ దగ్గరైతే, మనము పవిత్రతలో ఎదగడానికి దేవుడు స్థానిక సంఘాన్ని ఇచ్చినట్లయితే, పవిత్రతలో ఎదగడానికి దేవుడు వాక్యాన్ని, బోధించే వాక్యాన్ని దేవుడు వాడుకుంటూ, దానితో పాటు మనకిచ్చిన ఇతర అవయవములు, సంఘములో ఇచ్చిన ఇతర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనల్ని చూస్తూ, మనల్ని గమనిస్తూ, మనలో ఉన్న లోపాలని వాక్యానుసారంగా చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా సరిచేయబడతాం. బ్రదర్ బాగుంది కానీ ఏదైనా వాక్యం ఉందా?
ఎనీ బిబ్లికల్ వర్డ్స్? గ్లాడ్ యూ ఆస్క్డ్. వండర్ఫుల్. అడగాలి మనం. ఏది పడితే అది వినేస్తూ ఏది పడితే అది నమ్మేయడం కాదు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. అందరం కలిసి ఆ వచనాన్ని చదువుదామా? 1 2 3 గో. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి ఒక్కడు ఒకనికొకడు ప్రతి దినము బుద్ధి చెప్పుకొనుడి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. ఈ వచనం కూడా అందరం కలిసి దయచేసి ఓపిక చేసుకొని చదువుదామా? నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. సో కేవలము దేవుడి వాక్యము ఆదివారం ఈ పులిపిట్ నుండి పరిచర్య చేస్తున్నప్పుడు, లేదా ఎప్పుడు మనం కలిసిన అప్పుడు దేవుని వాక్యము నుండి పరిచర్య జరుగుతున్నప్పుడు మనం సరిచేయబడడం మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్క విశ్వాసి దేవుని వాక్యము నుండి మనము పక్కకు తొలుగుతున్నప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనల్ని చూసి, బ్రదర్, సిస్టర్, మీ లైఫ్ అనగా మీ మాటలు, మీ ప్రవర్తన వాక్యానికి కొంచెం పక్కకు తొలగినట్టుగా ఉంది, సువార్త సత్యానికి పక్కకు తొలగినట్టుగా ఉంది. ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి అని గుర్తు చేయడం విశ్వాసులకందరికీ ఇచ్చిన అద్భుతమైన దేవుడి పరిచర్య. ఇది కేవలం సంఘ కాపరులు మాత్రమే, పాస్టర్లు, అభిషక్తులు, అనాయింటెడ్ వన్స్, మోస్ట్ రెవరెండ్ వన్స్ వాళ్ళు మాత్రమే చేయాలనుకుంటుంది ఈరోజు మన తెలుగు సంఘం. బహుశా భారతదేశ సంఘం అన్న అతిశయక్తి లేదేమో. పాస్టర్లే చేయాలి, పాస్టర్లే పాస్టర్లే పాస్టర్లే. లేదు లేదు లేదు. కొత్త నిబంధనలో మనం అందరము యాజకులం. దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ప్రివిలేజ్, వన్ అనదర్ మినిస్ట్రీ. ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. అంటే ఇన్ వన్ సెన్స్ ఒకరినొకరు సరిచేయండి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం స్క్రీన్ పైన ఉంది, మనం అందరం చదువుదామా? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సంఘములో ఎవరైనా తప్పు చేసినట్లయితే, లేకపోతే తప్పుగా ప్రవర్తిస్తున్నట్లయితే, పాపము చేసినట్లయితే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, మాట్లాడుతూ, ఆలోచన అంటే ఎట్లా బ్రదర్? వాళ్ళ ప్రవర్తనలో తెలిసిపోద్ది ఆలోచనలు. చూస్తున్నప్పుడు మనకెందుకులే కాదంట. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏమంటున్నాడు? మీరు, ఓ గలతీ సంగమా, ఆత్మ సంబంధులైన మీరు, అనగా తిరిగి జన్మించబడిన విశ్వాసులైన మీరు, ప్రతివాడు తానును శోధింపబడదనేమోనని జాగ్రత్తగా జెంటిల్ హార్ట్తో ఆ పాపము చేసిన వారిని కన్ఫ్రంట్, రెబ్యూక్, కరెక్ట్, మందలించి సరిదిద్దాలి, సరిచేయాలి. వాక్యం ఇలా చెబుతుంది, మీరేంటి ఇలా చేస్తున్నారు? సో ఎప్పుడైతే మన సహోదరుడు సహోదరి పాపము చేసినప్పుడు, లేదా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, వాక్యపు సత్యం, సువార్త సత్యం వారికి చెప్పాలి. ఒకవేళ ఇది నాకెందుకులే అని నువ్వు నేను అనుకుంటూ ఉంటే,
మొదటి కొరింథీ 12, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం సంఘ పరిచర్య మనమందరం కీలులాగా అందరం కలిసి ఎదగడం లేదని అర్థం. సంఘం ఎదగడం నాకెందుకులే, నేను నా యేసు బాగుంది. ఇండివిజువలిజం. నేను నా యేసు, వచ్చానా, ఆరాధించానా, వెళ్ళిపోయానా. కాదండి, కాదు. ఇండివిజువలిజం కాదు. నేను నా యేసు నా సంఘం, నేను నా యేసు నా సహోదరుడు, నా సహోదరి. అందుకే సుబోధ్ ఇంట్రడక్షన్లో చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. నేను నా యేసు మాత్రమే కాదు, మన తోటి వారి కోసం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ దట్ మినిస్ట్రీ. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఈ కోట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాను. స్థానిక సంఘానికి దేవుని వాక్యం కేంద్రమైతే 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం బోధించడం, నీతి యందు శిక్షణనివ్వడం, సరిదిద్దడం లాంటివి దేవుని వాక్యం చేసే ప్రధాన పరిచర్య. అగ్రి? ఎస్, దేవుని వాక్యం ప్రధానమైంది. సోలా స్క్రిప్టూరా, వాక్యమే మనకు సర్వస్వం. అయితే దేవుడి వాక్యం చేసే ప్రధాన పరిచర్య సంఘంలో బోధిస్తుంది, మనల్ని నీతి యందు శిక్షణిస్తుంది, సరిదిద్దుతుంది. అవునా? అలాంటప్పుడు ప్రేమతో సున్నితమైన దిద్దుబాటు లేదా సరిచేయడం స్థానిక సంఘములో ప్రతి సభ్యుని ప్రధానమైన మరియు ఎల్లప్పుడూ జరిగే పరిచర్యగా ఉండాలి. అప్పుడప్పుడు, లేకపోతే ఇటువంటి సర్మన్ అయిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ లిస్ట్ తీయాలిగా, గత వారంలో, గత నెలలో, నో. బహుశా జరిగితే మంచిదే, దేవునికి స్తోత్రం. నీ సహోదరుని సున్నితమైన హృదయంతో సరిచేస్తున్నావు, దేవునికి స్తోత్రం. కానీ అది ప్రతి రోజు లేదా ప్రతి టైం, నిత్యం, ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. అందుకే హెచ్డిబిసి సంఘంగా, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్గా మేము ఇది నమ్ముతాము. అందుకే మా చర్చ్ కవెనెంట్లో అనగా సంఘ నిబంధనలో 4వ పాయింట్ ఏంటంటే, అందరం కలిసి చదువుదాం మరొకసారి. క్రీస్తు ప్రేమలో ఒకరిని ఒకరు జవాబుదారిగా ఉంచుతూ పాపం వలన కఠినపరచబడకుండా తోటి విశ్వాసుల ద్వారా ప్రోత్సహించబడడానికి, సరిదిద్దబడడానికి సిద్ధంగా ఉంటాం. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్లో నువ్వు మెంబర్గా ఉంటే ఈ పరిచర్య ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు సరిచేయబడతావు లేదా సరిచేస్తావు. ఒకవేళ నువ్వు నేను ఇది చేయడానికి వెనక్కి తీస్తే, వెరిస్తే, భయపడితే ఈ కవనెంట్కి అర్థం లేదు. లేదా ఈ కవనెంట్ని నువ్వు అర్థం లేని దానిగా, లేకపోతే చేసాములే అని చెప్పి ఒక లిప్ సర్వీస్ లాగా చేస్తున్నావు. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన పరిచర్యని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాం. నీ యొక్క సహోదరుడు, నీ సంఘంగా మనమందరం హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్గా క్రీస్తు సంపూర్ణతలో ఎదిగే ఈ అద్భుతమైన అవకాశాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అవసరం లేదు అని అంటున్నాం. కొరింథీ సంఘంలో దేవుడిచ్చిన ఈ అద్భుతమైన పరిచర్యను చేయకుండా 1 కొరింథీ 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చూస్తే, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ వన్ అనదర్ మినిస్ట్రీ చేయకుండా మనోళ్ళు లా సూట్స్, కోర్టులకు వెళ్ళిపోయి లా సూట్ చేసుకున్నారంట. బ్రదర్ కృపాకర్ నా పైన ఇట్లా చేశాడు, కోర్టులో కేసేసా. బ్రదర్ శ్రవణ్, వీళ్ళు ముందున్నారు కాబట్టి చెప్తున్నా, ఏదో అన్నాడు, నా హర్ట్ అయింది, నా గుండె, కోర్టులో కేసేసా. చూడండి 6వ వచనం 7వ వచనం చూడండి. యాక్చువల్లీ తెలుగులో వ్యాజ్యం ఆడుట అని ఉంది, కానీ మీరు గ్రీక్లోకి వెళ్ళైనా ఇంగ్లీష్ వర్షన్లో చూసినైనా లా సూట్స్. ఒకరికి ఒకరు సమస్యలు ఉన్నప్పుడు కరెక్ట్ చేయడానికి బదులు, అఫెండ్ అయినప్పుడు, హర్ట్ చేసినప్పుడు వాళ్ళని జెంటిల్ హార్ట్తో వెళ్ళి కరెక్ట్ చేయడానికి బదులుగా కోర్టులకు వెళ్ళారంట, లా సూట్స్ వేసుకున్నారంట. మనం అలా ఉండకుందుముగాక, అట్టి కృప మనకు దేవుడిచ్చునుగాక. హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ ఇట్లా ఒకరికొకరు చెప్పి
నిన్ను ఎవరైనా హర్ట్ చేస్తే, లేకపోతే నీ ఎడల ఎవరైనా సిన్ చేస్తే ఫస్ట్ పరిగెట్టి ఏమండి, లేకపోతే ఏమే ఇలా జరిగింది సంఘములో అని మన స్పౌస్తో షేర్ చేసుకొని గాసిప్ చేసి, లేకపోతే మన ఫ్రెండ్ ఉంటారు కదా, ఏంటి బ్రదర్ ఆ బ్రదర్ ఇలా అన్నాడు, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్, సిస్టర్ ఇలా ఎందుకు చేసింది ఆ సిస్టర్, లేకపోతే మన ఫేవరెట్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, మరి అసలు ఏం తెలియనట్టు పెడుతున్నారు ఫేస్లో, ఓకే, మన ఫేవరెట్ గ్రూప్తో వెళ్ళి షేర్ చేసేసుకొని, లేకపోతే డైరెక్ట్గా తుర్రమంటూ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి, ఎల్డర్స్ దగ్గరికి కరెక్టే కదా, వెళ్ళొచ్చు కదా, వెయిట్ ఎలా మరి మనం కరెక్ట్ చేయాలి, ఎలాగా బిబ్లికల్గా మనం సరి చేయాలి, హౌ టు కరెక్ట్ బిబ్లికల్గా మనం ఎలా సరి చేయాలి. కొరింథీ సంఘంగా మనము అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోవచ్చు, కానీ గాసిప్ చేసే ప్రమాదం ఉంది, ఫేవరిజం గ్రూపిజం అయ్యే ప్రమాదం ఉంది, సంఘములో ఐక్యతను చెడగొట్టే ప్రమాదం ఉంది. మరి మనం ఎలాగా ఇతరులను సరి చేయాలి, బిబ్లికల్గా ఎలా కరెక్ట్ చేయాలి. 2 P's. P. నెంబర్ 1 ప్రిపరేషన్, సిద్ధపాటు, మన వైఖరి మరియు మన ఉద్దేశం, యాటిట్యూడ్ అండ్ మోటివ్. ఇది మనం గమనించాలి. ఒకరిని కరెక్ట్ చేసే ముందు, ఒకరిని సరిదిద్దే ముందు, ఒకరిని సరి చేసే ముందు మన యాటిట్యూడ్, మన వైఖరి, మన మోటివ్, మన ఉద్దేశం, మన లక్ష్యం, మన గురి ఏంటి, సో మనల్ని మనం ఎలా సిద్ధపడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. కాషన్, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎలా ఇతరులను మనం సరిచేయకూడదు. నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎలా సరిచేయకూడదు. నెంబర్ వన్ క్రిటికల్ స్పిరిట్, విమర్శనాత్మక వైఖరి. ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూడడం అన్నమాట. చిన్నది కనిపిస్తే కథం వెళ్ళి కరెక్షన్. అఫ్ కోర్స్ అది వాక్యానికి వ్యతిరేకంగా ఉండి చేయాలి, కానీ ఎవ్రీ నిటీ గిటీ డీటెయిల్స్. ఎగ్జాంపుల్, పాటలు పాడేటప్పుడు ఎందుకు కూర్చున్నారు, అందరు నిల్చోవాలి కదా. అంటే వాళ్ళు అడిగారా, మీకు తెలుసా సమస్య ఏంటో, కాలు నొప్పులా, లేకపోతే నీకు తెలుసా అంటే నో, డైరెక్ట్గా జడ్జు అంటే యూనో ప్రతిదీ విమర్శనాత్మకంగా. ఈ మాట అన్నారంటే దాని వెనక ఇంకేదో ఉంది కాబట్టి అడుగు, తెలుసుకో. యేసుక్రీస్తులాగా పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య నువ్వే చేసేయకు. ఆయన మాత్రమే హృదయ అంతరంగములను పరిశోధించేవాడు, నువ్వు నేను కాదు. వీఆర్ నాట్ హోలీ స్పిరిట్. విమర్శనాత్మక వైఖరి డేంజరస్, ఇది వెరీ డేంజరస్. క్రిటికల్ స్పిరిట్, కాంటెక్స్ట్ తెలీదు, సందర్భం తెలీదు, ఎందుకు చేశారో తెలియదు, ఎలా చేశారో తెలీదు. క్రిటికల్ స్పిరిట్తో చూడడం. రెండవది, పాపము కాని దాన్ని సరిచేయడం. కరెక్టింగ్ సిన్, నాట్ డిఫరెన్స్ ఇన్ చాయిసెస్ అండ్ ఇంట్రెస్ట్. ఆమె చాయిస్ ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, వాటిని అర్థం చేసుకోకుండా నీ ఓన్ ఇంట్రెస్ట్ చేయడం లేదు కాబట్టి, నీ ఓన్ చాయిస్ చేయడం లేదు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళని సరిచేయడం. అర్థమైంది కదండి. కొంతమందికి చేతులెత్తి ఆరాధించడం దేవుని వాళ్ళకి ఇష్టం, కొంతమంది చేతులు మౌనంగానే ఆరాధిస్తుంటారు, పాడుతూ ఉంటారు. ఆహా, నాకు చేతులెత్తి ఆరాధించడం ఇష్టం, ఈ బ్రదర్ ఎందుకు చేతులెత్తి ఆరాధించడం లేదు, కాబట్టి నేను సరి చేసేస్తా, దిద్దుబాటు చేసేస్తా. మూడవది చాలా డేంజరస్.
వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ అగైన్ అండ్ అగైన్. గత నెలలో నన్ను ఇట్లా అన్నాడు కదా, ఇప్పుడు దొరికింది ఛాన్స్. వ్యక్తిగత కక్ష సాధింపు అన్నమాట. నన్ను ఆ రోజు అలా అన్నాడు కాబట్టి ఈరోజు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి దొరికితే కథ మీకు అయిపోయినట్టే. చర్చెస్ కంటే ఫ్యామిలీస్లో ఎక్కువ జరుగుతుంది ఇది అనిపిస్తుంది నాకు. రిలేటివ్స్ మధ్యలో, కజిన్స్ మధ్యలో, కో బ్రదర్స్, కో సిస్టర్స్ మధ్యలో. జాగ్రత్త. నీ వైఖరి ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? సిద్ధపాటు గురించి ఆఖరిగా ఇంకొక విషయాన్ని నేను ఆఖరిలో చెప్తాను. కానీ దానికి ముందు సెకండ్ పి ఆలోచిద్దాం. సెకండ్ పి, ప్రాసెస్, పద్ధతి, మెథడ్ ఏంటి? ఎలాగా మనం బిబ్లికల్గా కరెక్ట్ చేయాలి? మన ఉద్దేశాలు, మన వైఖరిని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఏ హార్ట్తో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. నెంబర్ 2, పద్ధతి ప్రకారం కరెక్ట్ చేయాలి. పద్ధతి ప్రకారం ఎవరైతే నేను హర్ట్ చేశారో, లేకపోతే ఎవరైతే నీకు వ్యతిరేకంగా పాపం చేశారో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి? జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘం, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్గా, చర్చ్ సంఘం రెండో ఒకటే, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్గా మేము ఒక ట్రెడిషనల్ లేకపోతే కల్చరల్ లేకపోతే ఆదివారం వచ్చి వెళ్ళిపోయే సంఘంగా ఉండాలనుకోవడం లేదు. దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం. కొత్త నిబంధన ఏదైతే చెప్తుందో దానికి అక్షరార్థంగా పాటించాలని ప్రయత్నించడానికి మేము ప్రయత్నిస్తున్నాం, పాటించడానికి. మరి ఆ పద్ధతి, కరెక్షన్ చేసే ఆ పద్ధతి బైబిల్లో ఎక్కడైనా ఇవ్వబడిందా? ఎస్, ఇవ్వబడింది. మనకందరికీ చాలా సుపరిచితమైన వచనం, అధ్యాయం. ఇంట్రెస్టింగ్లీ ఆ అధ్యాయం, ఆ వచనం మొదటి సంఘం స్థాపించబడక ముందే దేవుడిచ్చాడు. ఎందుకంటే సంఘం స్థాపించబడిన తర్వాత అది జరగాలి కాబట్టి. దేవుడి విజ్డమ్ చాలా గొప్ప విజ్డమ్. ఆయన విజ్డాన్ని తక్కువ అంచనేసి నాకు ఇష్టం వచ్చినట్టు నేను కరెక్ట్ చేస్తా అంటే దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. ప్రాసెస్, పద్ధతి, ఎలా కరెక్ట్ చేయాలి, ఎలా సరిదిద్దాలి, ఎలా సరిచేయాలి, ఎలా దిద్దుబాటు పరిచర్యను జరిగించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. 3 స్టెప్స్. స్టెప్ 1, మొదటి మెట్టు. అందరం కలిసి చదువుదామా? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఎవరైనా మనకి వ్యతిరేకంగా లేదా పాపం చేసినప్పుడు లేదా మనల్ని హర్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? అతడే రావాలి. అతడే వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయాన్ని కన్విక్ట్ చేసినప్పుడు అతడే వచ్చి క్షమాపణ అడగాలి, ఎదురు చూడాలి. వెయిటింగ్ మినిస్ట్రీ. అవునా? ఏమనుంది? నీవు పోయి నిన్ను హట్ చేశారు కదా, నీ ఎడల తప్పిదం జరిగింది కదా, ఎదురు చూడకు, పక్కలతో వెళ్ళి పంచుకోకు నీ ఫ్రెండ్స్తో. ఈయన కాదు, నువ్వు పో. అమ్మో నాకు భయం అన్నా. అమ్మో ఆయన చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడన్నా, ఆమె చాలా వైల్డ్గా డిఫెండింగ్ మినిస్ట్రీ, జస్టిఫికేషన్ మినిస్ట్రీ బాగా చేస్తుందన్న ఆయన. యూగో, నువ్వెళ్ళు. చాలా టెంపర్ అన్నా, అవుట్ బస్ట్ అయిపోతారు, ఎమోషనల్, చాలా చాలా ఎమోషనల్, ఏడుస్తారేమో. యూగో.
యూ గో. మీ ఇద్దరి మధ్యలో ఉండాలి, నీ స్పౌస్ కాదు, మీ ఇద్దరి మధ్యలో. ప్రిఫరబుల్లీ ఇన్ పర్సన్. నో మెసేజెస్, యూ హర్టెడ్ మీ టుడే, సో నో మెసేజెస్. తెలీదు ఎందుకు, నువ్వు ఎన్ని ఎమోజీస్ పెట్టినా, ఎన్ని జిఫ్లు పెట్టినా నీ ఎమోషన్స్ అక్కడ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ నాట్ కిడింగ్, సీరియస్లీ. నీకున్న ఎమోషన్స్ని బట్టి, అంటే ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి ఆ మెసేజ్ చదువుతాడు. ఆనందంగా ఉన్నప్పుడు, ఓ నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి అని చదువుతాడు. ఆయన కోపంగా ఉన్నాడు అనుకో, నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి నీకెంత, నీ పరిస్థితిని బట్టి లేదా ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఆ మెసేజ్ చదివే అవకాశం ఉంది. సో ప్లీజ్ నో మెసేజెస్, ప్రిఫరబుల్లీ ఇన్ పర్సన్. సమ్టైమ్స్ కాల్స్ ఎక్సెప్షనల్ అవ్వచ్చు. నన్ను అడిగితే కాల్స్ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తాను. ప్రయత్నించండి. కాల్స్లో కూడా తెలియదు మనం ఎక్కడున్నామో, ఆఫీసులో మీటింగ్ అయిపోయిందా, లేకపోతే రోడ్డు పైన ట్రాఫిక్లో బండ్లో ఉన్నామా, లేకపోతే ఇంట్లో అప్పుడే గొడవ అయిందా, తెలియదు మనకి. నీ టోన్, నీ మూడ్, నీ వాయిస్, నీ హంబుల్ స్పిరిట్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బహుశా. అండ్ ఆల్సో నువ్వు కరెక్ట్ చేసే వ్యక్తి యొక్క మెచ్యూరిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది నీ కరెక్షన్. నీవు పో, ప్రిఫరబుల్లీ ఇన్ పర్సన్. కొన్నిసార్లు ఎక్సెప్షనల్ ఉండొచ్చు, అన్నిసార్లు కొన్నిసార్లు ఎక్సెప్షనల్ ఉండొచ్చు, అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఎక్సెప్షనల్ కేసెస్ని నేను జనరల్ కేస్గా చెప్పట్లేదు. ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్సెప్షన్స్. కానీ మన ప్యాటర్న్ ఇన్ పర్సన్ అయితే మంచిది. ఇట్స్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ ఆల్సో, డిపెండ్స్ ఆన్ ద సివిరిటీ. ఇది ఆప్షనల్ కాదండి, వీలైతే, కుదిరితే కాదు. కమాండ్, యూ గో, నీవు పోయి. ఒకవేళ స్టెప్ 1 అర్థమైంది, ఓకే బ్రదర్ క్షమించండి బ్రదర్, నేను అనుకోలేదు బ్రదర్ అట్లా, సిస్టర్ నేను అట్లా అనుకోలేదు, క్షమించండి. ఏం చేస్తావు? నీ సహోదరుణ్ణి నువ్వు సంపాదించుకున్నావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన కరెక్షన్ యొక్క మెయిన్ గోల్, ఉద్దేశం తిరిగి సంపాదించుకోవడం, దూరం పెట్టడం కాదు. అమ్మో నన్ను కరెక్ట్ చేశారు నెక్స్ట్ టైం మాట్లాడడం కాదు, సంపాదించుకోవడం. యు ఆర్ హెల్పింగ్. ఆ సహోదరుడికి, ఆ సహోదరికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు దేవుడిలో ఎదగడానికి. కొన్నిసార్లు, చాలాసార్లు, నేను మేబీ 98, 99 చాలాసార్లు అజంప్షన్ అవుతుంది మనది. మనం ఊహించుకుంటాం అలా చేశారేమో అని, మనం ఊహించుకొని హర్ట్ అవుతాం. చాలాసార్లు ఈ స్టెప్ 1 చేసినప్పుడు క్లియర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం, అబ్బా హల్లెలూయా ప్రభువా ఈ మంచి స్టెప్ ఇచ్చావు మనకి అని మనం హృదయాలు ఆనందపడాలి. ఎందుకంటే క్లారిటీ వస్తుంది ఇప్పుడు. స్టెప్ 1 కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, కొన్నిసార్లు మన ఓన్ అజంప్షన్ అవ్వచ్చు, మనం ఊహించుకోవచ్చు, క్లారిటీ వస్తుంది. చాలాసార్లు ఈ స్టెప్ 1 జరిగినప్పుడు చాలాసార్లు ఇష్యూ రిజాల్వ్ అయిపోతాయి. సారీ అని చెప్తారు, క్షమించమని చెప్తారు. సారీ బ్రదర్, అవును బ్రదర్ నా తొందరపాటే, నన్ను క్షమించండి అడుగుతాం చాలాసార్లు. నా జీవితంలో చాలాసార్లు జరిగింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్ను వచ్చి హర్ట్ చేసినప్పుడు, నన్ను కరెక్ట్ చేసినప్పుడు దేవుడు నన్ను కన్విక్ట్ చేశాడు, క్షమించమని అడిగాను. లేదా ఇతరులు నా ఎడల చేసినప్పుడు నేను వాళ్ళకి కన్ఫ్రంట్ చేసినప్పుడు, బ్రదర్ క్షమించండి. ఒకవేళ అతడు వినకపోతే, ఇప్పుడు స్టెప్ 2, ఒకవేళ అతడు క్షమాపణ అడగకపోతే, ఆమె లేదు అని అంటే,
లేదా డిఫెండ్ చేసుకుంటే, తప్పు ఉండి కూడా డిఫెండ్ చేసుకుంటే, ఒకవేళ యాంగర్లో అవుట్ బస్ట్ అయిపోతే, హౌ డేర్ యూ అనే కైండ్ ఆఫ్ రెస్పాన్స్ నీకు ఇస్తే, ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము. ఒకవేళ మొదటి స్టెప్పులో అతడు లేదా ఆమె తిరస్కరిస్తే, అప్పుడు స్టెప్ 2. చాలా సార్లు లేదా కొన్నిసార్లు వాక్యం సరిగా తెలియనప్పుడు మనం చేసే పనిది. డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, వేరే దగ్గరికి వెళ్ళి చెప్తాం. వేరే దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళని వచ్చి మాట్లాడమనం. అక్కడే ముగిసిపోద్ది. వాళ్ళకి చెప్తాం, అప్పుడు గాసిప్ అయిపోద్ది అక్కడితోనే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ సాక్షి అనగా ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, కానీ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళతో చెప్పినట్లయితే, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని ఆ 2-3తో మనం ఒకవేళ చెప్పినట్లయితే, అప్పుడు వాళ్ళు చూసి విని, వాక్యం ఏం చెప్తుందో విని, వాక్యానుసారంగా వారి ప్రవర్తన ఉందో లేదో చెప్పి, అప్పుడు మనం మన సహోదరుని కన్ఫ్రంట్ చేసి మన సహోదరిని మనం సంపాదించుకుంటాం. నా లైఫ్లో ఒకసారి స్టెప్ 1 చేయలేదు, దాచుకున్నా, మనసులో దాచుకున్నా. మళ్ళీ రిపీట్ అయింది. అప్పుడు అంత ఎదగలేదు, దేవుని వాక్యం తెలీదు. అందరి ముందు, అనగా 2-3 సహోదరులు ఉంటారు కదా, వాళ్ళందరి ముందు ఈ వ్యక్తిని కన్ఫ్రంట్ చేశా. ఆ బ్రదర్ నన్ను పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కరెక్షన్, నేనేం హర్ట్ అవ్వలేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా సిన్ని నాకు చూపెట్టేందుకు వందనాలు, నా పాపాన్ని. కానీ బ్రదర్ స్టెప్ 1 చేసుంటే బాగుండేదేమో, చాలా జెంటిల్గా. అంటే ఎందుకు ఇట్లా చేసినావు అని అట్లా కాదు, నాకు బైబిల్, ఎందుకంటే అతనికి బైబిల్ బాగా తెలుసు కాబట్టి, నన్ను ఒకసారి స్టెప్ 1 అయింటే బాగుండేదేమో బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఒకవేళ స్టెప్ 2లో కూడా వినకపోతే, యాక్చువల్లీ స్టెప్ 2లోనే వాళ్ళకి అర్థమైపోద్ది. చాలామందికి ఒరే ఇది ఎక్కడనో సీరియస్గా అవుతుంది, ఇది 2-3 వస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ తెలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు స్టెప్ 3 తెలిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. స్టెప్ 3 ఏంటి? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు చెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. స్టెప్ 2లో ఇంకొక మాట చెప్పనివ్వండి, మీరు తీసుకొని వెళ్ళే ఆ 2-3 మెచ్యూర్డ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అయి ఉండాలి. జనరల్ విజ్డమ్, ఓకే. బట్ స్టెప్ 3, ఒకవేళ స్టెప్ 2లో కూడా వినకపోతే మనం సంఘానికి చెప్పాలి. ఎల్డర్స్ కూర్చొని మాట్లాడతారు. సంఘం, ఎందుకని నువ్వు ఇంత స్టబ్బన్గా ఉన్నావు? ఇట్ షోస్ ఎందుకని నువ్వు ఇంత హంబుల్గా లేవు, ఎందుకు నీ పాపం ఇంత స్పష్టంగా వాక్యం చెప్తూ ఉంటే ఏమవుతుంది నీకు అని దుఃఖముతో, బాధతో, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అతన్ని సంఘ క్రమశిక్షణ చేస్తారు. చర్చ్ డిసిప్లిన్ అని అంటారు. సంఘ సభ్యత్వం నుంచి అతన్ని తీసివేయబడుతుంది. ఎందుకంటే అతడి స్టబర్నెస్, ఆ పాపం యొక్క ఆ ఫలితాలు తను గుర్తించట్లేదు అంటే తను తిరిగి జన్మించని వ్యక్తిగా సంఘం ధృవీకరిస్తుంది. ఆ సెవెరిటీ, ఆ పాపం యొక్క ప్రభావం అతనికి అర్థం కావట్లేదు. అంటే అతడు తిరిగి జన్మించలేదని సంఘం ధృవీకరించి సంఘ సభ్యత్వం నుంచి తీసివేస్తుంది. ఎలా చెప్తున్నాను? ఇప్పుడు 18 నుంచి 20 వచనాలు చదవాలన్నమాట.
18 నుండి 20 వచనాలు అందరం కలిసి చదువుదామా? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇగో ఇది కాంటెక్స్ట్. బంధించడం, రిలీజ్ చేస్తు ఆ కాంటెక్స్ట్ కాదు అది. ఈ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్? సంఘంగా మీరు ఎవరిని వదిలేస్తారో, మీరు ఎవరిని సంపాదించుకుంటారో దేవుడు వాళ్ళకి ఆమోద ముద్ర వేస్తాడంట. ఇప్పుడు 19వ వచనం, ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇది కూడా చదవండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. 20వ వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. ఎక్కడో బాగా ఫేమస్ వచనం ఉన్నట్టుంది ఇది. ఈ ఇద్దరు ముగ్గురు కూడడం దేని గురించి? సంఘ క్రమశిక్షణ గురించి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నావు కదా దేవా, అంటే అక్కడ సంఘ క్రమశిక్షణ జరుగుతుందా మరి? అంటే ఒంటరిగా ఉంటే ప్రార్థన చేస్తే, ఒంటరిగా ఉంటే దేవుడు అక్కడ ఉండడా? ఈ ప్రశ్న అడగాలి మనం వాళ్ళని. ఈ ఇద్దరు ముగ్గురు ఈ సాక్షులుగా తీసుకెళ్ళామే దాని గురించి, సంఘ క్రమశిక్షణ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతుంది ఈ వచనం. మనం దీన్ని తీసుకెళ్ళిపోయి ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం తక్కువగా ఉంటే జనాలు, అయినా సరే వాళ్ళని ధైర్యపరచడానికి ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా, ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్లీ కాదా? కాదు, మనం గట్టిగా ప్రార్థన చేద్దాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని ఎంకరేజ్ చేయడానికి వచనాన్ని వాడుకుంటాం మనం. కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్. సందర్భంలో చదవాలి వచనాన్ని, సందర్భంలో వాక్యాన్ని వివరించాలి. ఆల్ రైట్, ఇంతటి అద్భుతమైన పరిచర్య స్థానిక సంఘానికి ఇవ్వబడింది. ఈ యొక్క సరిదిద్దడం, సరిచేయడం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ బ్రదర్ని సంపాదించుకోవడం, అతనిని నీతి యందు శిక్షణ చేయడం, అతనిని పరిశుద్ధతలో ఎదిగించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం. అలాగే మనం కూడా ఎదగడానికి ప్రాసెస్లో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, ఎవరైనా తప్పు చేస్తే నేను మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వు అనుకోక నాన్న, నీలో కూడా పాపం ఉండొచ్చు, సో ఎగ్జామిన్ యువర్ ఓన్ హార్ట్ టూ. అందుకే జెంటిల్ హార్ట్తో కరెక్ట్ చేయి. కొంచెం టైం ఎక్కువ అవుతుంది, బట్ లెట్ మీ ఫినిష్ దిస్. అందుకే నేను అంటాను, పారాచర్చ్ ఆర్గనైజేషన్స్కి సంఘం రిప్లేస్మెంట్ కాదు అని అంటాను. ఇప్పుడు మీరు చెప్పండి, మత్తయి 18 పారాచర్చ్ ఆర్గనైజేషన్స్లో జరగగలదా? మిషన్ ఆర్గనైజేషన్స్లో జరగగలదా? మెగా చర్చెస్లో జరగగలదా? ఇద్దరు ముగ్గురు, అసలు ఎల్డర్స్ ఎవరు? ఇది జరగదు. అందుకే స్థానిక సంఘానికి దేవుడు ఈ ఇచ్చిన అద్భుతమైన పరిచర్యను మనం జరిగించాలి. అందుకే స్థానిక సంఘ సభ్యత్వం చాలా ప్రాముఖ్యమైంది. ఈ వారం వస్తే ఈ చర్చికి వెళ్తా, ఆ వారం వస్తే ఆ చర్చికి వెళ్తా, ఈ వారం వస్తే ఈ చర్చికి వెళ్తా, అప్పుడప్పుడు ఆన్లైన్లో అటెండ్ అవుతా. అప్పుడు ఇది ఎలా జరుగుతుంది? మత్తయి 18 మన పరిచర్య మన జీవితంలో ఎలా జరుగుతుంది? సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ప్రిపేర్ ఎలా అవ్వాలో, సిద్ధపడాలో మనం నేర్చుకున్నాము. ప్రాసెస్ ఏంటో, సెకండ్ P ప్రాసెస్ ఏంటో కూడా మనం చూసాం. కానీ ఎందుకని మనం సరిదిద్దడానికి వెనుతీస్తాము? నా మాటలు అర్థమైనాయా? సరి చేయడానికి అడ్డంకులేంటి? వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్ టు గివింగ్ కరెక్షన్? హిండ్రెన్సెస్ ఫర్ గివింగ్ కరెక్షన్ ఏంటి? సరిదిద్దడానికి గల అడ్డంకులేంటి? ఇది మనకందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా దీనిపైన స్ట్రెస్ చేయను, ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నెంబర్ 1, ఇగ్నోరెన్స్. తెలియదు. ఈ అద్భుతమైన పరిచర్య సంఘానికి ఇచ్చారు అన్న విషయానికి చాలామందికి తెలియదు. ఇది నాది కాదు, ఇది ఎల్డర్స్ మినిస్ట్రీ, ఇట్స్ నాట్ మై మినిస్ట్రీ, ఇది నాది కాదు. సంఘ కాపరులు ఎందుకు ఇచ్చారు?
వాళ్ళే చూసుకుంటారు. నాకెందుకు, నేను నా జీసస్ చాలు. వచ్చానా ఆదివారం, వెళ్ళిపోయానా చాలు. లేదా కొంచెం వచ్చి కూడా వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్య చేసి, నాకు ఇచ్చిన పరిచర్య నేను చేశానా, నా బాడీగా నేను ఫంక్షన్ అవుతున్నా బాడీ పార్ట్గా, కానీ వెళ్ళిపోతా. ఈ మినిస్ట్రీ మాత్రం నాకు వద్దు. లేదా తెలియదు అసలు ఇది మన మినిస్ట్రీ అని, ఇగ్నోరెన్స్, తెలియకపోవడం. నెంబర్ 2, Matthew 7. తీర్పు తీర్చకు బ్రో. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఏ కిందనైనా సరే ఒక్క పోస్ట్ ఎవరైనా ఇలా తప్పు చేస్తున్నారు అని అంటే కింద వచ్చే కామెంట్ ఇదే. నేనేదో చెప్పాలని బ్రో అనాలని అనట్లేదు. తీర్పు తీర్చక బ్రో మోస్ట్ ఆఫెన్ కామెంట్ అది. ఇక్కడనేమో 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఏమో మీకు మీరు తీర్పు తీర్చుకోలేరా అని అంటున్నాడు పౌలు. మీరు ఎందుకు బయటికి వెళ్తున్నాడు అని అంటున్నారు. అసలు ఇన్ఫ్యాక్ట్ 1 కొరింథీ 6వ అధ్యాయం మనం సరిగా చదివితే గనక 2వ వచనంలో పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు, 3వ వచనంలో పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చడం మన మినిస్ట్రీ బ్రో. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు Matthew 7ని ట్విస్ట్ చేసి తీర్పు తీర్చకు అని అంటున్నారు. తీర్పు తీర్చడం, సరి చేయడం దేవుడు మనకిచ్చిన విలువైన పరిచర్య. సహోదరుడు, రిలేటివ్ మొరాలిటీ, బహుశా వాళ్ళకి అది రైటు, వాళ్ళ దృష్టిలో అది రైటు. వాళ్ళ దృష్టి కాదు, బైబిల్ ఏం చెప్తుంది. నువ్వు నేను అనుకుంటాం అంటే బహుశా అది చేశారంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. మంచిదే, అలా ఆలోచించడం మంచిది అసలు అలా ఆలోచిస్తే. కానీ బైబుల్ స్టాండర్డ్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం వీఆర్ కాల్ టు గాడ్ ఈచ్ అదర్. ఒకరినొకరం కాపాడడం, పాపము చేత కఠినపరచబడకుండా ఉండునట్లు సరిదిద్దడం మన రెస్పాన్సిబిలిటీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ మెంబర్గా నీ సహోదరుడు సహోదరి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారిని సరిచేయడం నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 5, మనకెందుకు సోమరిపోతుగానే ఉంటా, బద్ధకం, మనకెందుకులే. నెంబర్ 6, ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ సమయమేనా, ఒకసారి చేశారు, రెండోసారి చేశారు, మూడోసారి చేసినప్పుడు చేయాలా, లేకపోతే అవకాశం ఇద్దామా, పెద్ద సిన్న చిన్న సిన్న మనకుంటాయి కదా కేటగిరీస్. అబద్ధం, గాసిప్ చిన్న సిన్, వ్యభిచారం, హత్య పెద్ద సిన్ కాదండి. వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన వాళ్ళలో ఏది కనిపించినా యూ నీడ్ టు కరెక్ట్. అగైన్ నీ చాయిసెస్ కాదు, నీ ఇంట్రెస్ట్లు కాదు, జాగ్రత్త. వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రమే. నెంబర్ 7, ఇది ఫస్ట్ పెట్టాలి, కానీ ఐ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఫియర్, భయం. ఏదైనా ఒక విషయంలో గాడి తప్పిన వారిని వాక్యానుసారమైన వ్యక్తులుగా చేయడానికి దిద్దుబాటు చేయడం అవసరం, కన్ఫ్రంటేషన్ చేయడం అవసరం. ఈ విషయంలో మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ ఆలోచన వాక్యానుసారంగా లేదు అని చెప్పడం నిజంగా భయానకం. భయం ఖచ్చితం. అందుకే ఈ మినిస్ట్రీని మనం నెగ్లెక్ట్ చేస్తాం, పట్టించుకోం. కానీ ఇది దేవుడి సంఘానికి ఆయన ఇచ్చిన పరిచర్య కాబట్టి మనం చెయ్యాలి. జెంటిల్గా, విత్ లవ్, సత్యాన్ని దృఢంగా చెప్పాలి. బహుశా ఆ వ్యక్తితో నా ఫ్రెండ్షిప్ పోద్దేమో, ఐ మే లూజ్ ఫ్రెండ్షిప్. That shows your people pleasing attitude.
ఫియర్కి మెయిన్ రీజన్, నేను ఇతనితో సరిగా ఉండాలి, ఈమెతో సరిగా ఉండాలి, వీళ్ళ ఫ్రెండ్షిప్ని నేను పోగొట్టుకోకూడదు. పీపుల్ ప్లీజింగ్ యాటిట్యూడ్ ఇది. మనల్ని అందరూ మంచోళ్ళు అనుకోవాలి, అందరూ మనతో మంచిగా ఉండాలి. నేను కన్ఫ్రంట్ చేస్తే ఐ మే లూజ్ దేర్ ఫ్రెండ్షిప్. సో నో. ఈరోజు పాటల్లో మనం ఒక పాట పాడాం, జీవితంలో నీలా ఉండాలని ఉంది యేసయ్యా. ప్రతి విషయంలో ఉండాలని ఉంది. ప్రతి విషయంలో, మాట్లాడలో, నిల్చుట్లో, పరిశుద్ధతలో, ఉపవాసములో, ఉపదేశములో, ప్రతి విషయంలో. క్రైస్ట్ లైక్నెస్ అంటే కేవలం జెంటిల్, శాంతి సందేశం లేకపోతే దయామయుడు, కరుణామయుడు అమ్మలారా కాదు. ఆయన కేవలం కృప మాత్రమే కాదు, కృపా సత్య సంపూర్ణుడు. యోహాను సువార్త 1:14 ఆయన కృపా సత్య సంపూర్ణుడు. గ్రేస్ అండ్ ట్రూత్, లవ్ అండ్ ట్రూత్, రెండు బ్యాలెన్స్. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిసయ్యులు వచ్చి మత్తయి సువార్త 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గంను సత్యముగా బోధించుతున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు మేము ఎరుగుదుము అని ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. మనల్ని ఎవరైనా పొగిడితే మనం ఉంటామా? వెళ్ళిపోతాం. Cloud 9. యేసయ్య వెంటనే 18 ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, వారి చెడుతనం ఎరిగి వేషధారులారా. మనకి ఎంతసేపు గ్రేస్, కృప ఈ దేవుడే తెలుసు. యేసుక్రీస్తు సారూప్యత అంటే కేవలం ప్రేమ కలిగి జెంటిల్గా ఉండడం, ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు పాపం జరిగినప్పుడు అంతే తీవ్రతతో ఖండించాడు. మత్తయి సువార్త 16 చదువుతున్నప్పుడు, 17 చదువుతున్నప్పుడు ఆయన శిష్యుల్ని ఆయన రూపాంతర కొండపై నుంచి దిగి వచ్చిన తర్వాత విశ్వాసము లేని మూర్ఖ తరము వరలారా అని అన్నాడు. ఆయన శిష్యుల్ని కృపా సత్య సంపూర్ణుడు. క్రైస్ట్ లైక్నెస్ అంటే కన్ఫ్రంట్ చేయాలి, సరిదిద్దాలి, సరి చేయాలి. పౌలు ఎగ్జాక్ట్గా అదే చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఆయన అన్నాడు, నేను మనుషుల దయ సంపాదించుకోవాలని చూస్తున్నానా? లేదు. am I trying to please people? No, I'm trying to please Christ. దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను. అందుకే గలతీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 2వ పీటర్ తప్పు చేసినప్పుడు గద్దించాడు. పీటర్ పెద్దయిన ఆయనే సంఘాన్ని, యాక్ట్స్ 2 అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు, ఆయనే సంఘాన్ని కడతాను అని అన్నారు, నేనెలా అనలే. వన్ ఆఫ్ ద గ్రేట్ హెల్ప్స్ విశ్వాసులుగా మీరు మాకు చేసే ఒక గ్రేట్ హెల్ప్ ఏంటో తెలుసా? ఇఫ్ యూ సీ ఎనీథింగ్ ఇన్ అస్, ప్లీజ్ కమ్ అండ్ కన్ఫ్రంట్. మాలో సంఘ నాయకత్వం నుంచి మాట్లాడుతున్నాను, శంకరన్నలో కానీ, మీరు ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైనది చూస్తే దయచేసి వచ్చి మాకు చెప్పండి, కన్ఫ్రంట్ చేయండి. బికాజ్ వీ డోంట్ నో అవర్ ఓన్ సిన్స్. మా పాపాలను మేము ఎప్పుడు కవర్ చేసుకుంటూనే ఉంటాం, మీరు చేసుకుంటున్నట్టుగానే. బట్ పీపుల్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండేవారు మన ప్రవర్తనని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పుతారు. అదే తిమోతి కెల్లర్ మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ అనే పుస్తకంలో గొప్ప దైవజనుడు చనిపోయారు. ఆయన అంటారు, when you're backing not to correct a person, it means you love so much yourself because you don't want to lose that person's friendship. తప్పు జరిగినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళి కన్ఫ్రంట్ చేయడం లేదంటే నీవంటే నీకు చాలా ఇష్టం కాబట్టి, ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్ నీకు లూజ్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు వెళ్ళి కన్ఫ్రంట్ చేయవు. ఆఫ్ కోర్స్ ఆయన కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్లో మాట్లాడారు, బట్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చర్చ్. నేను స్ట్రగుల్ అవుతాను. I struggle with correcting others. I fear. Seriously,
ఐఎమ్ పుటింగ్ మై కార్డ్స్ అవుట్. ఐ స్ట్రగుల్. నాకంటే వయసులో పెద్దవారిని చూసినప్పుడు గౌరవం ఉంటుంది నాకు. ఆ గౌరవముతో కొన్నిసార్లు నా స్టాండర్డ్స్ని, వాక్యానుసారంగా ఉండాల్సిన స్టాండర్డ్స్ని నేను చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాను. ఐఎమ్ కన్ఫెసింగ్ దాట్. I pray, Lord, give me wisdom. Please, I want to be like you in correction also. ఈ మధ్య నా ప్రేయర్ అది. నెంబర్ 8, ఫైనల్ వన్. నెంబర్ 8, ఆఖరిగా దేవుడి సంఘాన్ని గూర్చిన, క్షేమాన్ని గూర్చిన, సంఘక్షేమం గురించిన కన్సర్న్ లేకపోవడం, సువార్త గురించిన కన్సర్న్ లేకపోవడం. ఎందుకంటే సువార్తకు తగ్గట్టుగా వాళ్ళు బతకాలి. సో నీకు సువార్త ఏమైపోయినా పర్లేదు, సంఘక్షేమం ఏమైపోయినా పర్లేదు, దేవుడి మహిమ ఎలా ఉన్నా పర్లేదు, నీకేం కావాలంటే ఆ పీపుల్ ఫ్రెండ్షిప్ కావాలి, పీపుల్ ప్లీజింగ్ కావాలి, అందరూ శబాష్ మంచోడు అజయ్ అన్న అని అనిపించుకోవాలి. ఓ మే ద లార్డ్ హెల్ప్ us, మే ద లార్డ్ హెల్ప్ మీ. గివింగ్ కరెక్షన్ మనం చేయాలి. ఇంతకుముందు చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాంట్లో ఒక విషయం చెప్తానని చెప్పాను. అది ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను. ఈ మాటలు పాల్ డేవిడ్ ట్రిప్ గారు వార్ ఆఫ్ వర్డ్స్ అనే పుస్తకంలో రాశాడు. ఆయన చెప్పిన మాటల్ని ఇక్కడ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన బిబ్లికల్ కన్ఫ్రంటేషన్కి మోడల్ ఏంటి, మాదిరి ఏంటి అని చెప్పినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారు. ఆయన అనాక్రిమ్ ఇచ్చారు. ఎంకరేజ్ ఎగ్జామిన్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు స్వపరీక్ష చేసుకో ఇతరులను సరిదిద్దే ముందు. మర్చిపోకు, నీలో కూడా పాపం ఉందని, నీలో కూడా ఇన్డ్వెలింగ్ సిన్ ఉందని గుర్తుంచుకో. ఒకవేళ నిన్ను బాగా హర్ట్ చేస్తే నీ యాంగర్, నీ ఇంపేషన్స్, నీ సెల్ఫ్ రైచియస్నెస్ అనగా స్వనీతి, నీ యొక్క సహనం లేకపోవడం, నీ యొక్క కోపం, వాళ్ళు నిన్ను కన్ఫ్రంట్ చేసినప్పుడు లేదా నిన్ను హర్ట్ చేసినప్పుడు, ఆ చేదు నీ హృదయంలో ఉన్నప్పుడు, బిట్టర్నెస్ ఉన్నప్పుడు, ఫస్ట్ దాంతో డీల్ చేసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడు. ఈ యాంగర్లో అవుట్ బస్ట్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడి కూల్చుకోకు. సంఘంలోని సంబంధాలను, కుటుంబంలోని సంబంధాలను కూల్చుకోకు. కరెక్ట్ చేయమనడుగా, అది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ కదా, ఇక కన్ఫ్రంట్ చేస్తూనే ఉంటాం అని చెప్పి కోపంలో కన్ఫ్రంట్. నో, ప్లీజ్ వెయిట్, ఆగు, తాళం వేసేసుకో, ఆగు. యాకోబు పత్రిక చాలా అద్భుతంగా చెప్తాడు. ఇది చాలా చిన్నది కానీ అడవంతటిని తగలబెట్టేసే ఒక చిన్న నిప్పు రవ్వ లాంటిది మన నాలుక. సో ప్లీజ్ స్టాప్, ఆగు. పాల్ డేవిడ్ ట్రిప్ గారు ఏమనంటారంటే, అవసరమైతే నీ ఓన్ సిన్ని కన్ఫెస్ చేస్తూ మొదలుపెట్టు అని అంటాడు. చాలా బాగా నచ్చింది. బ్రదర్, ఈ విషయంలో నేను కూడా, సిస్టర్, ఈ విషయంలో నేను కూడా ఐ స్టిల్ స్ట్రగుల్. డోంట్ థింక్ దట్ ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ స్ట్రగుల్ అని మొదలుపెట్టు అని అంటున్నారు. ఎంత బాగా అనిపించింది నాకైతే. నెంబర్ 2, నోట్ యువర్ కాలింగ్. దేవుని పిలుపుని గుర్తు చేసుకో. ఇది నీ ఒపీనియన్ కాదు, ఇది నీ ఫీలింగ్ కాదు. ఫర్గెట్ అబౌట్ దాట్. దాని గురించి మర్చిపో. దేవుడు ఎలా చూస్తున్నాడు ఆ పాపాన్ని, దేవుడు నిన్ను ఏమి చేయమని పిలిచాడు. నోట్ యువర్ కాలింగ్. ఇది నీ పరిచర్య, ఇది నిన్ను చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. జ్ఞాపకం ఉంచుకో. దేవుడు చేయమన్నాడు కాబట్టి నీ యొక్క ఓన్ ఆరగెన్స్, ప్రైడ్, ఇంపేషన్స్ వీటన్నింటి తీసుకెళ్ళి వాళ్ళపైన కుమ్మరించుకు. ఇది దేవుడి పరిచర్య కాబట్టి హంబుల్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నాలో కూడా పాపం ఉంది కాబట్టి. నెంబర్ 3, సి ఎగ్జామిన్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయాన్ని స్వపరీక్ష చేసుకో. నెంబర్ N, నోట్ యువర్ కాలింగ్. దేవుని పిలుపుని జ్ఞాపకం చేసుకో. సి, చెక్ యువర్ యాటిట్యూడ్. నీ వైఖరిని గమనించు. ఎలా మాట్లాడుతున్నావు? జెంటిల్గా మాట్లాడుతున్నావా?
కైండ్గా మాట్లాడుతున్నావా? క్షమించే హృదయంతో వెళ్తున్నావా? లేకపోతే రిప్పింగ్ అపార్ట్, చించేద్దాం, తునాతునకలు చేసేద్దాం ఆ వ్యక్తిని మన మాటల చేత, కత్తిపోటు వంటి మాటలతో పలకడానికి సిద్ధంగా ఉన్నావా? ఓన్ యువర్ ఫాల్ట్స్. నీ బలహీనతలను తెలుసుకో. నీ బలహీనతలను తెలుసుకో. ఒకవేళ నీ బలహీనతలు పేషెన్స్ లేకపోవడం, లేకపోతే ఇంపేషెన్స్, అతను ఏదైనా చెప్తున్నప్పుడు అది కాదు అని వినకపోవడం, ఈ యొక్క ఇంపేషెన్స్, ఇవి ఒకవేళ నీకుంటే తెలుసుకో. అందుకే నువ్వు ముందు ప్రిపేర్ అవ్వు. వెళ్ళి డైరెక్ట్ కన్ఫ్రంట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో అంటే ఇంకా కాదు. నీ బలహీనతలను తెలుసుకో. మాటలను తెలివిగా వాడు. యూజ్ యువర్ వర్డ్స్ వైస్లీ. నీ మాటలను తెలివిగా వాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు ముందే ప్రిపేర్ అవ్వు. ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు సహాయం చేయండి, ఏ మాటలు మాట్లాడాలి. నువ్వు ఆల్రెడీ చేసేసావు పాపం, తెలుసు, అట్లా కాదు. కంక్లూడింగ్ స్టేట్మెంట్స్తో మొదలుపెట్టకు. అడుగు, ఏమైంది బ్రదర్, ఎందుకు ఇలాగా, ఏమైంది సిస్టర్. కంక్లూడింగ్ స్టేట్మెంట్స్ కాదు, ఎందుకు. ఆర్ ఎంకరేజ్, ఆర్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రిప్చర్. వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ నువ్వు దేని గురించైనా ఖండించాలనుకుంటే లేదా సరిచేయాలనుకుంటే దానికి సంబంధించిన వాక్యాలను ఒకసారి ఆలోచించు. బిబ్లికల్ అండర్స్టాండింగ్, ఒకవేళ గాసిప్ అయితే దానికి సంబంధించిన వచనాన్ని కొంచెం ధ్యానించు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పాను అనుకో, బహుశా వాళ్ళు వినకపోవచ్చు. కానీ వాక్యాన్ని పాయింట్ చేసి మాట్లాడుతావు. సో వాక్యాన్ని ధ్యానించాలంటే నీకు ముందు తెలియాలి కాబట్టి ఎక్విప్ యువర్ సెల్ఫ్. తెలుసుకో, ధ్యానించు. ఆల్వేస్, ఇది చాలా జాగ్రత్త అండి, ప్లీజ్. ఆల్వేస్ బీ రెడీ టు లిజన్. వినడానికి వేగిరపడి, మాట్లాడడానికి నిదానించాలి. నా వాక్యం తెలుసు కాబట్టి పడపడపడపడపడి చెప్పాడు, నువ్వేం చెప్పక అవసరం లేదు, డిఫైన్ చేసుకోకు, జస్టిఫికేషన్ చేసుకుంటూ వద్దు, ఆగు, విను. ఓకే, చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్, వినండి, అడగండి, వినండి, క్వశ్చన్లు అడగండి, ఇష్యూను క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, వీఆర్ నాట్ హోలీ స్పిరిట్ గాడ్. చాలాసార్లు అజంప్షన్సే ఉంటాయి. సో విను. ఇది చాలా ప్రాముఖ్యం. గ్రాంట్ టైమ్ ఫర్ రెస్పాన్స్. గ్రాంట్ టైమ్ ఫర్ రెస్పాన్స్. సమయం ఇవ్వు వాళ్ళు స్పందించడానికి. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడే రిపెంట్ అవ్వు, చెప్పు, సారీ చెప్పు. లేదా మన మాటల్లో అనకపోయినా ఎక్స్పెక్ట్ చేయడం వద్దు. సమయం ఇవ్వు. ఆఖరిగా ఎంకరేజ్ ద పర్సన్ విత్ ద గాస్పల్. సువార్తను మరొకసారి ఆ వ్యక్తికి గుర్తు చేసి సువార్త సత్యాన్ని అతని నరనరాన నింపుకోవడానికి మరొకసారి సహాయం చేయి. దేవుడి ఆత్మ దేవుడి వాక్యాన్ని ఉపయోగించుకొని దేవుని సంఘం ద్వారా దేవుని కుమారుని రూపంలోకి మనలందరినీ మారుస్తాడు. The Spirit of God uses the Word of God to conform us into the image of the Son of God through the active ministry of the Church of God. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని ఉపయోగించుకొని దేవుని సంఘం ద్వారా దేవుని కుమారుని రూపంలోనికి మనలందరినీ మారుస్తాడు. I took these notes, most of these notes from Brother Alan, and I'm thankful for this sermon. ఇది నా హృదయాన్ని చాలా ప్రోత్సహించింది. ఇది మీ హృదయాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈ పరిచర్య కలిసి చేద్దాం.
చేద్దాం. ఎంకరేజ్, ఆలోచిద్దాం. ఎంకరేజ్. ఇది దేవుడు మనకిచ్చిన విలువైన పరిచర్య. దాన్ని చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. సిలువ ద్వారా మనం సరిచేయబడ్డాము. మనలో ఇంకా పాప స్వభావం ఉంది కాబట్టి ప్రతిరోజు ఆ సిలువ ద్వారా మనం సరిచేయబడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనం చచ్చేంత వరకు, లేదా ప్రభువు వచ్చేంత వరకు మనం సరిచేయబడుతూనే ఉండాలి. మనం సరి చేయాలి కూడా. సో అటు కృపా దేవుడు మనకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక 10 సెకండ్లు తీసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు చేయట్లేదు నేను? హిండ్రెన్సెస్ ఏంటి? ఒకవేళ చేస్తే ఎలా చేస్తున్నాను? క్రీస్తు సారూప్యతలోనికి నన్ను మార్చు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటాను. కానీ ఎందుకని ఈ విషయంలో నేను క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలని అనుకోవడం లేదు? ప్రభువా, స్థానిక సంఘానికి మీరిచ్చిన అద్భుతమైన పరిచర్య, ఒకరినొకరం సరిచేసుకోవడం, ఈ పరిచర్యను మేము నమ్మకంగా కంటిన్యూస్గా చేయడానికి కావాల్సిన కృపనివ్వండి. ఇది మా ఆఖరి శ్వాస వరకు మాకు అవసరం ప్రభువా. సో మేము మా బ్రదర్స్ని సిస్టర్స్ని నిజంగా ప్రేమిస్తున్నాము అని అనడానికి ఇది ఒక రుజువు కనుక సంఘంగా మేమందరం కలిసి క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాలి. ఇది మాకు మీరిచ్చిన ఆజ్ఞా పిలుపు కాబట్టి నేను నా యేసు నాకెందుకులే అని కాకుండా సంఘంగా మేమందరం కలిసి ఒకరికొకరం పరిచర్య చేసుకుంటూ క్రీస్తు సారూప్యతలోనికి మేము ఎదగడానికి కావాల్సిన కృపను వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబాలుగా మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.